हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవద్గీత 3వ అధ్యాయం 3వ శ్లోకం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనఘ, ఓ పాపరహితుడా అర్జున, పురా పూర్వమే, అస్మిన్ లోకే ఈ లోకమునందు, మయా సాంఖ్యానాం నా చేత సాంఖ్యులకు, జ్ఞానయోగేన జ్ఞానయోగము చేతను, యోగినాం కర్మయోగేన యోగులకు కర్మయోగము చేతను, ద్వివిధ రెండు ప్రకారములు గల నిష్ఠ ప్రోక్త నిష్ఠ చెప్పబడినది. ఓ అర్జున, పూర్వమే ఈ లోకమునందు నా చేత సాంఖ్యులకు జ్ఞానయోగము చేతను, యోగులకు కర్మయోగము చేతను రెండు ప్రకారములు గల నిష్ఠ చెప్పబడినది అని పరమాత్మ అర్జునుని యొక్క ప్రశ్న విన్న తర్వాత ఇక్కడి నుంచి తన బోధను కొనసాగిస్తున్నాడు. అర్జున, ఇత పూర్వమే ఈ లోకమునందు నా చేత సాంఖ్యులకు జ్ఞానయోగముగా, యోగులకు కర్మయోగముగా ఒకే బ్రహ్మనిష్ట రెండు విధములుగా చెప్పబడినది అని అర్జునుడితో అంటున్నాడు. ఎందువల్ల అంటే పరమాత్మ 2వ అధ్యాయంలో 39వ శ్లోకము 49వ శ్లోకములో బుద్ధియోగమని ప్రస్తావించాడు. బుద్ధియోగమన్నా, జ్ఞానయోగమన్నా, సాంఖ్యయోగమన్నా అవి పర్యాయ నామాలుగా ఉన్నప్పటికీ కూడా అర్థం ఒకటే. అందువల్ల ఈ లోకమునందు పూర్వమే నా చేత అనే పదము మనము ఏ విధంగానైనా దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. ముందే 2వ అధ్యాయంలో పరమాత్మ ప్రస్తావించాడు గనక ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందువల్ల లోకము అంటే లోక్యతే సర్వం అస్మిన్నితి లోకః లోకృ దర్శనే. లోక్యతే సర్వం అస్మిన్ ఇతి లోకః లోకృ దర్శనే. సర్వము దీని యందు కనబడును కనుక లోకము అన్నారు. లోకంలో మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అన్నింటినీ తెలియడానికి వీలుగా ఉన్నదాన్ని లోకము అన్నారు. అట్లాగే లోకము అంటే దేహానికి కూడా వర్తిస్తుంది. ఎందువల్ల అంటే ఈ దేహం ఉంటేనే కదా మనం అన్నీ దర్శించేది. దేహమే లేకపోతే ఏమీ దర్శించలేవు. అందువల్ల సమిష్టిగా విచారించితే లోకం అంటే ఆ లోకమునందు అన్ని తెలియబడుతున్నాయి కనుక దాన్ని లోకమన్నారు. వెష్టిగా విచారించితే ఈ పాంచభౌతిక దేహాన్ని కూడా లోకమనే చెప్పాలి. ఎందువల్ల అంటే ఈ దేహం ఉన్నంత వరకే మనం అన్నీ దర్శించగలుగుతాం. దేహమే లేకపోతే ఏమీ దర్శించలేము. అందువల్ల లోక్యతే సర్వం అస్మిన్నితి లోకః లోకృదర్శనే. సర్వము దీని యందు కనబడును గనుక లోకము అన్నారు. నియతం స్థానం నిష్ఠాః ష్ఠాగతి నివృత్తం. నిష్ఠ అంటే చెబుతున్నాడు నియతం స్థానం
నిష్ఠాః స్థాగతి నివృత్తౌ, నియమింపబడిన ముగింపు చోటు, దాన్ని నిష్ఠ అన్నారు. ఎక్కడైతే మనస్సు నిలిచిపోతుందో, ఎక్కడైతే మనస్సు ఏ బ్రహ్మమునందైతే నియమింపబడుతుందో దాన్నే నిష్ఠ అన్నారు. ఎందువల్ల అంటే అది నివృత్తి, అక్కడ సమాప్తి చోటుగా చెప్పాలి. ఎందువల్ల అంటే ప్రారంభించిన తర్వాత పరిపక్వం నొందినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే ముగింపు చోట అంటారు. దైవధ్యానము ఆ బ్రహ్మనిష్టను ప్రారంభించిన తర్వాత క్రమక్రమంగా సర్వేంద్రియముల యొక్క నియంత్రణ కలిగి మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు ఇవన్నీ ముగిసిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే నిష్ఠ అన్నారు. నియతం స్థానం నిష్ఠాః స్థాగతి నివృత్తౌ, నియమింపబడిన ముగింపు చోటు. శ్వాస కుండలిని మనోబుద్ధుల సమాప్తి చోటకు కైవల్య ప్రాప్తి గలదే ముగింపు చోటని అర్థం. శ్వాస, కుండలిని, మనస్సు, బుద్ధి వీటి యొక్క సమాప్తి చోటు ఏదైతే ఉందో ఆ కైవల్యమే ముగింపు చోటు. అందువల్ల శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయించిపోవడం, కుండలిని శక్తి తన యొక్క విజృంభణ సమసిపోవడం, అట్లాగే మనోవృత్తులు, బుద్ధివృత్తులు ఇవన్నీ సమాప్తి ఎక్కడైతే నొందుతాయో ఆ కైవల్యమే సమాప్తి గలది. అందువల్ల అట్టి కైవల్య ప్రాప్తియే సమాప్తి గలదని అర్థం. అందువల్ల నియమింపబడిన ముగింపు చోటు సమాప్తి అన్నారు. అట్లాగే శ్వాస కుండలిని మనోబుద్ధుల సమాప్తి చోట ఆ కైవల్యమే ముగింపుగా ఇక్కడ మనం తెలియాలి. అట్లాగే నియత స్థితిర్నిష్ఠ స్థాగతి నివృత్తౌ మరో అర్థం. నియత స్థితిర్నిష్ఠ స్థాగతి నివృత్తౌ, నియమింపబడిన నిలుకడ, దాన్ని నిష్ఠ అన్నారు. మనస్సును నిలుకడగా బ్రహ్మమునందు నియమించుటే బ్రహ్మనిష్ఠ అన్నారు. సాధకుడు తన మనస్సును ఆ బ్రహ్మమునందు నియమించిన స్థితి ఏదైతే ఉందో దాన్నే నిష్ఠ అన్నారు, దాన్నే బ్రహ్మనిష్ఠ అన్నారు. అందువల్ల లోకంలో అర్జున ఒకే బ్రహ్మనిష్ఠ రెండు విధములుగా ఉన్నది. అనగా ప్రారంభ దశ ఒక విధంగా ఉంటుంది, పరిపక్వ దశ ఒక విధంగా ఉంటుంది. అందువల్ల ఒకే బ్రహ్మనిష్ఠ కర్మయోగమనియు జ్ఞానయోగమనియు రెండు విధములు. బ్రహ్మనిష్ఠ ప్రారంభించినది మొదలు పరిపూర్తి అగు వరకు చేయు ప్రయాణమే కర్మయోగము. ఇక్కడ కర్మ అంటే ఇక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. ఎందువల్ల అంటే అర్జునుడు భ్రాంతి చెందినట్టే మనం కూడా భ్రాంతిలో ఉంటాం. ఎట్లా? అర్జునుడు జ్ఞానమే గొప్పదని నీకు సమ్మతమైనప్పుడు మళ్ళీ ఈ భయంకరమైనటువంటి ఒక కర్మయందు నన్నెందుకు పడవేస్తున్నావు అనేటువంటి ఒక ప్రశ్న అడిగినట్లుగానే లోకంలో ప్రతి ఒక్కరికి ఇదే భ్రాంతి. కర్మ అంటే కర్మకాండేనని. కర్మ అంటే కర్మకాండ కాదు. కర్మ అంటే బ్రహ్మనిష్టలో కూర్చున్నది మొదలు బ్రహ్మమునందు లీనమగు వరకు చేయు ప్రయాణం ఏదైతే ఉందో దాన్నే కర్మయోగం అన్నారు. అందువల్ల ఒకే బ్రహ్మనిష్ట కర్మయోగమని జ్ఞానయోగమని రెండు విధములు. బ్రహ్మనిష్ట ప్రారంభించినది మొదలు పరిపూర్తి అగు వరకు చేయు ప్రయాణమే కర్మయోగం అన్నారు. ఎట్లాంటి ఇప్పుడు ఉదాహరణకు ప్రయాణం చేసేవాడికి ప్రయాణం ముగిసిన వాడికి తేడా ఉంది. గమ్యం చేరిన వాడికి గమ్యం వైపు పయనిస్తున్న వాడికి తేడా మనకు తెలియబడుతూ ఉంటుంది. అందువల్ల ఆ గమ్యాన్ని పొందగోరి ప్రయత్నించేటువంటి ఒక ప్రయత్నం అంతా కర్మయోగంగా చెప్పాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం ఫలిస్తుందో అప్పుడే దాన్ని జ్ఞానయోగంగా, బుద్ధియోగంగా, సాంఖ్యయోగంగా చెప్పబడుతుంది. అందువల్ల ఇట్టి కర్మయోగమును ఆచరించుచుండునతనికి యోగి అని పేరు. ప్రారంభ దశలో ఉండి
పరిపక్వమునందుచున్నటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడికి యోగి అని పేరు. ఎందువల్ల అంటే విషయ సముదాయాన్నంతా పక్కకు నెట్టి అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన యోగంలో ఉన్నాడు గనక, దాన్ని ఆచరిస్తున్నాడు గనక అతనికి యోగి అని పేరు. కర్మయోగమును ఆచరించుచుండగా సంకల్ప శ్వాసలు సహజముగా లయించిన పిమ్మట ఏర్పడు తన్మయత్వమునకు జ్ఞానయోగం అని పేరు. అది కర్మయోగమును ఆచరిస్తూ ఉండగా సంకల్ప శ్వాసలు సహజముగా లయించిన స్థితి, సంకల్పములు యొక్క శ్వాసక్రియలు, ఈ శ్వాసక్రియలు లయించడము, సంకల్పాలు నిలిచిపోవడము, దాన్నే తన్మయత్వము అంటారు. అనగా తనువును మరచిన స్థితి తన్మయత్వము. అది తనువులంటే ఇప్పుడు ఏకంగా చూస్తే కేవలం శరీరం అంటాం, ఇంకా విచారిస్తే సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణము, తెలివి. అందువల్ల స్థూలదేహ వ్యవహారము, సూక్ష్మదేహ వ్యవహారము, కారణదేహ వ్యవహారము, మహాకారణము తురీయమును కూడా అతిక్రమించిన స్థితి ఏదైతే ఉందో దాన్నే తన్మయత్వం అంటారు. అట్టి తన్మయత్వము నొందినటువంటి మహానుభావునికి సాంఖ్యుడని పేరు. అందువల్ల ఆ తన్మయత్వమునకే జ్ఞానయోగం అని పేరు. ఇట్టి తన్మయత్వము గలవాడే సాంఖ్యుడు. ఇట్లు సాంఖ్యులకు జ్ఞానయోగమనియు యోగులకు కర్మయోగమనియు ఒకే బ్రహ్మనిష్ట రెండు విధములుగా ఉన్నది అర్జున అంటూ తెలియజేస్తున్నాడు. ఎందువల్ల అంటే ఎంతవరకైతే ఈ కర్మను గురించి, అకర్మను గురించి, వికర్మను గురించి మహాత్ములంతటి వాళ్ళు భ్రాంతితో ఉన్నారని మనకు ఇదే భగవద్గీతలో చెప్పబడింది. కర్మ అనగా, అకర్మ అనగా, వికర్మ అనగా ఈ విషయంలో కవయోపి మోహితః అని చెప్పింది. అంటే మహాత్ములు కూడా తలకిందులుగా మోహంలో పడుతున్నారు అని చెప్పబడింది. అందువల్ల కర్మను గురించి ముందుగానే ప్రస్తావించాడు. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో బుద్ధియోగా శృణు అని. అందువల్ల బుద్ధియోగమన్నా, జ్ఞానయోగమన్నా, సాంఖ్యయోగమన్నా అర్థం ఒకటే. అందువల్ల దైవధ్యానాన్ని ప్రారంభించి ఆ యోగమునందు ఉన్నటువంటి స్థితి, ఆ విధంగా క్రమక్రమంగా కొనసాగుతున్న ప్రయాణమంతా దాన్ని కర్మయోగం అన్నాడు. ఎందువల్ల అంటే అక్కడ క్రియారూపమైనటువంటి యొక్క విధాయక ఉంటుంది. ఇంద్రియాలు నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి, బుద్ధిని నిగ్రహించాలి, చిత్తవృత్తులన్నీ లేకుండా చేయగలగాలి. ఇదంతా క్రియ, కర్మ. ఈ కర్మనంతా కొనసాగించేంత వరకు చేసే ప్రయాణమంతా దాన్నే కర్మయోగం అన్నారు. అందువల్ల ప్రారంభ దశ కర్మయోగమని, పరిపక్వ దశ సాంఖ్యయోగమని చెప్పబడింది. అందుకే ప్రారంభ దశ కర్మయోగము యోగులకు, పరిపక్వ దశ జ్ఞానయోగము సాంఖ్యులకు ఒకే బ్రహ్మనిష్ట రెండు విధములుగా చెప్పబడింది అర్జున అని చెబుతున్నాడు. అనఘా, ఘా అంటే పాపము, అనఘా అంటే పాపము లేనిది. అందుకే అర్జునునికి అదొక పేరు. అనఘ అంటే ఓ పాపరహితుడా. అందువల్ల అర్జునుణ్ణి ఆ విధంగా సంబోధిస్తూ ఈ పదజాలాన్నంతా పరమాత్మ అందిస్తున్నాడు. అందువల్ల భగవద్గీత భగవంతుని చేత చెప్పబడింది కనుక దీన్ని భగవద్గీత అన్నారు. గీతము అంటే పలుకబడిన, భగవద్గీత అంటే భగవంతుని వలన లేదా భగవంతుని చేత పలుకబడినదే భగవద్గీత. ఉదాహరణకు నేను గత కొన్నాళ్ళుగా ఈ భగవద్గీతను ఇలా చెబుతున్నాను. ఈ చెబుతున్నాను అనే మాట అసత్యము, భగవంతుడే చెబుతున్నాడన్న మాట సత్యము. ఎందువల్ల అంటే మనలో ఉన్నటువంటి యొక్క జ్ఞాన కర్మేంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ అన్నీ జడమే. జడము స్వతహా దేనిని చేయలేవు.
ఏదైనా చేయాలంటే చైతన్యమే చేయాలి, జడము చేసే అవకాశం లేదు. అందువల్ల మనలో ఉన్నటువంటి ఆ చైతన్యమే ఈ వాగ్రూపంలో పలికిస్తూ ఉంది. ఈ పలికేదంతా భగవంతుని యొక్క అనుగ్రహము. అందువల్ల భగవద్గీత అంటే భగవంతుని చేత, గీతము అంటే పలుకబడిన, భగవద్గీత అంటే భగవంతుని చేత లేదా భగవంతుని వలన పలుకబడినదే భగవద్గీత. అందువల్ల భగవంతుడు సత్యమే చెబుతాడు. లోకంలో ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగనుందో, ఏదైతే జరిగిందో అదంతా ఆయనకు తెలుసు గనక అందుకే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారు. అనగా అన్నీ తెలిసినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలము అంతా తెలిసినవాడు గనక సర్వజ్ఞుడు అన్నారు. జీవుడు కించిజ్ఞుడు, ప్రస్తుతం మాత్రమే తెలిసినవాడు జీవుడు, సర్వము తెలిసినవాడు దేవుడు. అందువల్ల దేవుడు అబద్ధం చెప్పడు, సత్యమే చెబుతాడు. అందుకే ఓ పాపరహితుడా, పాపము లేనివాడా అర్జున, ఈ లోకమునందు అనగా ఈ దేహమునందు కొనసాగుతున్నటువంటి ఒక బ్రహ్మనిష్ట రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రారంభ దశ, మరొకటి పరిపక్వ దశ. ఏ సాధకుడైతే బ్రహ్మనిష్టాపరుడై ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగోరి చేసే ప్రయాణమంతా దాన్ని కర్మయోగం అన్నారు. బ్రహ్మమును పొందినటువంటి ఒక స్థితి దాన్నే సాంఖ్యయోగం అన్నారు. అందువల్ల ఈ లోకమునందు నా చేత సాంఖ్యులకు జ్ఞానయోగము చేతను, యోగులకు కర్మయోగము చేతను రెండు ప్రకారములు గల నిష్ఠ ప్రోక్త చెప్పబడినది అర్జున అని అంటున్నాడు. అందువల్ల భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి యొక్క ఆ వాగ్రూప జ్ఞానాన్ని మనం అంతరార్థంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ అంతర్ముఖ వృత్తి రూప కర్మయోగాన్ని మనం చేయగలం. అట్టి కర్మయోగంలో ఉన్నవాడు తప్పనిసరి సాంఖ్యుడు అనగా జ్ఞానయోగాన్ని పొందుతాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కర్మ అంటే కర్మకాండ కాదు గనుక కర్మ అంటే కర్మయోగంగానే భావించి అనునిత్యము అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన యోగములో ఉండగలగాలి. అందువల్ల భగవద్గీత పారాయణము చేస్తే వాక్కు శుద్ధి అవుతుంది. భగవద్గీతను మహాత్ముల ద్వారా వింటే జ్ఞానం కలుగుతుంది. భగవద్గీతలో తెలుపబడినటువంటి యొక్క ఆ ధ్యాన రూప ప్రయాణం చేస్తే మోక్షం కలుగుతుంది. అందువల్ల లోకంలో ప్రతి ఒక్కరూ భగవద్గీతను అవలంబించి భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క ఆ కర్మను కర్మయోగంగానే తెలుసుకొని ప్రారంభ దశ నుండి పరిపక్వము నొందే వరకు ప్రయత్నించడం అనేదే జరగాలి. అందువల్ల నిష్ఠ అంటే నియమింపబడిన నిలుకడకు నిష్ఠ అన్నారు. మన మనస్సు ఎక్కడైతే నిలిచిపోతుందో దాన్ని నిష్ఠ అన్నారు. మనస్సు నిలవనంత వరకు మనం చేసేది ధ్యానము కాదు, నిష్ఠ అంతకన్నా కాదు. ఎందువల్ల అంటే మనస్సు నిలిచేటువంటి యొక్క కిటుకు మహాత్ములే తెలుపగలరు. అందువల్ల ఈ హంసోపాసనయే మనస్సును నిలిపే కిటుకు. ఎందువల్ల అంటే ఈ హంస ఒకటి మాత్రమే పరమాత్మ దగ్గరికి పోతూ ఉంది వస్తూ ఉంది, పోతూ ఉంది వస్తూ ఉంది. ఆ పరమాత్మ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని, ఆ తేజస్సును తీసుకొచ్చి దేహేంద్రియాలకు ఇస్తూనే ఉంది. అందువల్ల ఈ శ్వాస ఒక్కటి మాత్రమే పరమాత్మను ఆశ్రయించి ఉంది. అందువల్ల ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నటువంటి ఒక శ్వాసను మనం అనుసరించడం వల్ల మనము కూడా ఆ పరమాత్మలో ఉన్న ఆనందాన్ని కొంచెం కొంచెం పొందుతూ తుదకు తన్మయత్వం చెందుతూ ఆ బుద్ధి యోగాన్ని, ఆ జ్ఞానయోగాన్ని, ఆ సాంఖ్యయోగాన్ని పొందగలం. ఎందువల్ల అంటే ఆ బుద్ధి యోగము, ఆ సాంఖ్యయోగమే, ఆ జ్ఞానయోగమే ప్రతి సాధకుడికి శరణ్యమై ఉన్నది. దాన్ని అనుసరించవలసి ఉంటుంది.
అందువల్ల అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.